మునుగోడు బై ఎలక్షన్లో మరి కుసుమల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా మరి మల్లారెడ్డి గారు కూడా ఇక్కడ ఈ ఊరును ఆరగూడని దత్తత తీసుకొని ప్రచారం చేస్తున్న తెలిసిందే. మరి ఇప్పుడు మనకు జవహర్లాల్ నెహ్రూ మేయర్ మేకల కావ్య గారు ప్రస్తుతం వారిని అడిగి తెలుసుకున్నారు. చెప్పండి మేడం, ఎలా అనిపిస్తుంది ప్రచారం? నేను మునుగోడు నుంచి దాదాపు ఒక 1 వీక్ నుంచి వస్తున్నాను. ఇక్కడి ప్రజలందరూ చాలా మంచిగా ఆదరణ చేస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్ళినా వాళ్ళే, ప్రతి ఒక్క ముసలోళ్ళు అందరు వాళ్ళే చెప్తున్నారు. ఇక్కడ ఇచ్చిన పెన్షన్స్ కానీ, రైతు బంధు, రైతు బీమా వాళ్ళే ఒకరొకరు అన్నీ చెప్పి మేము మా మద్దతు ఎప్పుడు టీఆర్ఎస్కే ఉంటుంది, కారు గుర్తుకే ఓటేస్తామని వాళ్ళు తెలియజేయడం చాలా సంతోషకరంగా ఉంది. మన సార్, మా మినిస్టర్ మల్లారెడ్డి సార్ కూడా వచ్చి ఈ ఊరిని దత్తత తీసుకుంటామన్నారు. అలాగే మన దివ్యస్ ఇండస్ట్రీస్ తోటి కూడా మాట్లాడి ఇక్కడున్న డెవలప్మెంట్ పైన మొత్తం ఫోకస్ చేస్తామని చెప్పారు. ప్రజలందరూ చాలా సంతోషం తెలియజేశారు. మునుగోడు ప్రజలందరికీ నేను కోరేది ఏంటంటే కారు గుర్తు కోటేయండి, టీఆర్ఎస్ పార్టీని గెలిపించండి. ఇక్కడున్న మన ఫ్లోరైడ్ వాటర్ని కూడా, ఆ దరిద్రాన్ని కూడా ఇక్కడ నుంచి తీసిన ఘనత మన టీఆర్ఎస్ ప్రభుత్వంది కాబట్టి అది మనసులో గుర్తు పెట్టుకొని కారు గుర్తు కోటేయాలని కోరుతున్నాను. సిపిఎం వాళ్ళు కూడా మద్దతు ఇస్తారు కదా, వాళ్ళ సపోర్ట్ ఎలా ఉండబోతుంది? మనం చూసుకున్నట్లయితే సిపిఎం వాళ్ళు కూడా మద్దతు ఇస్తున్నారంటే అర్థం చేసుకోవాలి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత ముందంజలో ఉంది అనేది. వాళ్ళు చేసిన అభివృద్ధి పనులు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఇవాళ వీళ్ళకి అర్థమవుతుంది, రేపు వేరే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. మీ అందరికీ తెలిసిందే కాంగ్రెస్ ఆల్రెడీ చల్లబడిపోయి ఉంది, అది దేనికి పనికిరాదు. ఇక బీజేపీ అంటారా, వాళ్ళు ఇక్కడ దేనికి పనికిరారు. సో కారు గుర్తే వస్తుంది, ఇక్కడ టీఆర్ఎస్ పార్టీయే గెలుస్తుంది. కేటీఆర్ కూడా దత్తత తీసుకుంటున్నారు మునుగోడును. సో ఎలా ఉండబోతుంది మరి? ప్రజల్లోకి వెళ్ళిపోయింది ఆ వార్త. మునుగోడు ఇప్పుడు లాస్ట్ టైం మనకి బీజేపీ ఉండే, మనకి ఇక్కడ మన కాంగ్రెస్ ఉండే కాబట్టి ఏం అభివృద్ధి లేదు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మన మల్లారెడ్డి సార్ కేటీఆర్ దత్తత తీసుకుంటున్నారంటే ఇది ఒక అద్దం రూపంలో మారబోతుందని నేను తెలియజేస్తున్నాను.